అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వారం నుండి మనం ఏం చేద్దామంటే, కొత్త నిబంధనలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ జీవితాల నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోకూడదో ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ వద్దాం. కొత్త నిబంధనలో ఉన్న భక్తుల గురించి, ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సినప్పుడు మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే, యేసుక్రీస్తు వారి తండ్రిగా పిలువబడిన యోసేపు గురించి. ఎందుకు అతని గురించే మనం మాట్లాడుకోవాలి అంటే, బైబిల్లో చెప్పబడిన, కొత్త నిబంధనలో చెప్పబడిన మొట్టమొదటి నీతిమంతుడు యేసుక్రీస్తు వారి తండ్రిగా పిలువబడిన యోసేపు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చినా, వేరే ఏదైనా కార్యక్రమం వచ్చినా, మన యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి కనతలైన మరియ గురించి, అక్కడికి వచ్చిన గొర్రెల కాపర్ల గురించి, లేకపోతే జ్ఞానుల గురించి, అందరి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఎందుకో యేసుక్రీస్తు వారి తండ్రిగా పిలువబడిన యోసేపు గురించి అంత ఎక్కువగా జనాలు కూడా మాట్లాడరు, మరి ఎక్కువగా ఆయన గుర్తు కూడా చేసుకోరు. ఎందుకో తెలీదు. కాకపోతే కొత్త నిబంధన చదివే ప్రతి ఒక్కరికి కూడా కనబడే మొట్టమొదటి నీతిమంతుడు అనే పేరు బైబిల్లో చాలా తక్కువ మందికి చెప్పబడింది. వేల మీద లెక్కేసుకోవచ్చు, 10-20 మంది ఉంటారు అంతే. ఆ 10 మంది 20 మందిలో యోసేపుని కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ప్రస్తావించారు అంటే, యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని దాని అర్థం. ఈరోజు యోసేపు జీవితం నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు ఆలోచిద్దాం. యోసేపు జీవితం తర్వాత మరలా వచ్చే వారం ఇంకో కొత్త నిబంధనలో ఉన్న ఇంకో భక్తుడు, ఆ తర్వాత ఇంకో భక్తుడు, అలాగా కొత్త నిబంధనలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులందరి గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. మొట్టమొదటిగా యోసేపు అనే వ్యక్తి ఎవరు అంటే, దావీదు వంశానికి చెందినవాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో మనకు కనబడింది కదా, అక్కడ కనబడేదంతా కూడా యోసేపు యొక్క వంశావళి. లూకా సువార్తలో కనబడేది మరియ యొక్క వంశావళి. మరియ గారి గురించి అన్నా మనం లూకా సువార్తకి వెళ్ళాక చదువుకుంటాం. అసలు మొట్టమొదటిగా మనకి కొత్త నిబంధనలో ఎవరి గురించి చెప్పబడిందంటే, యోసేపు గురించి. యోసేపు ఎందుకు నీతిమంతుడు అనే దాని గురించి చెప్పబడింది. యోసేపు ఎవరో దావీదు వంశానికి చెందినవాడు. యోసేపు మరియ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. బైబిల్లో మనకి ప్రధానం అని ఉంటుంది. ప్రధానం అంటే ఆ కాలంలో యూదుల ఆచారం ప్రకారంగా అది పెళ్లితో సమానం. కాకపోతే ప్రధానం చేయబడింది వారు ఏకము కాకమునుపు అంటే దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళిద్దరూ భార్యాభర్తలే, అయితే ఇంకను శరీర ప్రకారంగా కలవకుండా ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ ఇంకా కలిసి నివాసం ఉండడం మొదలు పెట్టక మునుపు యేసుక్రీస్తు వారిని మరియ గారు తన గర్భంలో ధరించారు. యేసుక్రీస్తు వారు ఎందుకని కన్యక్కే పుట్టాల్సి వచ్చింది? కన్యక్కి ఎందుకు పుట్టాడంటే, యేసుక్రీస్తు వారు పరలోకం నుండి డైరెక్ట్గా మరియ గారి గర్భంలోకి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మనలాగా ఆదాములోనో లేకపోతే తండ్రుల్లోనో మనుషుల్లోనో ఉంటే తండ్రుల గర్భాలు దాటుకుంటా ఆదాము, షేతు, ఆ తర్వాత అబ్రహాం అట్లా వచ్చేవాడు యేసుక్రీస్తు వారు కూడా. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుండి వచ్చారు. పరలోకం నుండి డైరెక్ట్గా మరియమ్మ తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ శరీరాన్ని ధరించుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి యోసేపు నుండి ఆయన రాలా. యేసుక్రీస్తు వారు కన్యక పుడతానికి గల కారణం అది. అంతేగాని యోసేపు లేదో తప్పు ఉంది అని కాదు. యోసేపు మరియ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. అప్పుడే తెలుసుకుంది మరియ, నేను గర్భవతిని, నా తప్పేమీ లేదు అని తెలుసుకొని వెంటనే వెళ్ళి ఆవిడ ఎవరికి చెప్పింది? తన భర్త అయిన యోసేపుకి చెప్పింది. చూడండి, ఎవరితో చెప్తుంది? భర్తతోనే చెప్తుంది. మరలా తల్లిదండ్రులతోనో ఇంకెవరితోనో కాదు, డైరెక్ట్గా భర్తతోనే చెప్తుంది. అంటే యోసేపు మీద నమ్మకం, అందులోనూ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. వెళ్ళి, నేను ఇలా గర్భవతిగా ఉన్నాను, నేనైతే ఏ తప్పు చేయలేదు, వ్యభిచారం చేయలేదు, నిన్ను మోసం చేయలేదు, దేవుడు నాకు కనబడి చెప్పాడు, దేవుడు డైరెక్ట్గా పరలోకం నుండి నా కడుపులోకి వచ్చాడు, ఈయన ప్రపంచ మానవాళిని రక్షింపబోయే మెస్సయ్య మన దగ్గర నుండి మన కుటుంబంలో నుండి వస్తున్నాడు, ఇది నాకు దేవుడు చెప్పాడు, నేనేం వ్యభిచారం చేయలేదు, తప్పు చేయలేదు, ఈ గర్భం అనేది నేను తప్పు చేయడం వల్ల కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల కలిగింది అని చెప్పి మరియ గారు వచ్చి యోసేపుకి చెప్పారు. అప్పుడు అది విన్న వెంటనే యోసేపు గారి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎవరైనా కానీ ఒక భార్య వచ్చి తన భర్తతో, నేను గర్భవతిని కానీ కనేది నీ కుమారుని కాదు, అలాగని నేను ఏ తప్పు చేయలేదు, ఇది దేవుడి వల్ల కలిగింది అని చెబితే అది నమ్మడం అనేది ఎంత కష్టమో మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటి క్లిష్ట సమయంలో ఉన్న యోసేపు ఏం చేశాడు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇక్కడ నుండి యోసేపు జీవితంలో మనం ఏమేమి నేర్చుకోవచ్చు, దేవుడు యోసేపు ద్వారా మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా యోసేపు గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు 5 విషయాలు. ముఖ్యంగా ఈరోజు మనం యోసేపు గురించి 5 విషయాలు నేర్చుకుంటాం. అందులో మొట్టమొదటి విషయం ఏంటి? చదువుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. దేవుడే ఏమంటున్నాడండి? నీతిమంతుడు అని దేవుడే పిలుస్తున్నాడు యోసేపుని. అంటే యోసేపు మంచివాడు, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ 19వ వచనం చూసి నేను చిన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అదేంటి, భార్యకి విడాకులు ఇద్దాం అనుకునేవాడు నీతిమంతుడు ఎలా అవుతాడు అనే ఆ కన్ఫ్యూజన్లో ఉండేవాడిని అనమాట. నేను కొంచెం మంచిగా ఆలోచిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఒక భార్య వచ్చి నేను గర్భవతిని కానీ కనేది నీ కుమారుని కాదు, దేవుడి ప్రేరేపణ వల్ల కలిగింది అంటే
దాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు యోసేపు ఎలాంటి వాడంటే ప్రాక్టికల్గా మంచిగా నివసించే వ్యక్తి. సడన్గా దేవుడు ఇంత అద్భుత కార్యం చేశాడు అనగానే ఎవరు నమ్ముతారు చెప్పండి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాలు చేయడం అనేది తర్వాత మొదలవుద్ది. అంతేగాని పాత నిబంధనలో ఒక 400 సంవత్సరాల క్రితం జరిగింది అద్భుత కార్యం అనేది. ఆ దగ్గరలో ఎవరో కూడా అద్భుతాలు జరగడం, సూచక్రియలు జరగడం, స్వస్థత కార్యాలు జరగడం ఇలాంటివి ఏమి జరగల అప్పుడు దాకా. దర్శనాలకు కూడా చాలా కాలం అయిపోతుంది, దర్శనాలు కలిగి కూడా చాలా కాలం అయిపోతుంది. ఇంకా యోసేపు ఎలా నమ్ముతాడు? ఖచ్చితంగా ఏదో జరుగు ఉంటుంది. అలాగని మరియా చెడ్డదా అంటే చెడ్డది కాదు, నా భార్యే, నాకు తెలుసు ఆవిడ గురించి. మరియా చెడ్డదని ఒప్పుకోలేకపోతున్నాడు. అలాగని ఆ గర్భం ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతూ ఒకవేళ నిజంగానే ఏదైనా తప్పు జరుగుంటే ఇప్పుడు నేను నా భార్యకి విడాకులు ఇస్తే, ఆ కాలంలో ఎలా ఉండేది తెలుసా ఇజ్రాయెల్ చట్టాలు? ఎవరన్నా భార్య కానీ భర్త కానీ వ్యభిచారం చేస్తే, భర్తను మోసం చేసినా భార్యను మోసం చేసినా అందరిలో నుంచోబెట్టి రాళ్లతో కూడా చంపేయచ్చు. అలాంటిది ఉండేది. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేది. వ్యభిచారం చేయడం అనేది అంత పాపంగా చూసేవాళ్ళు ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలు. ఇప్పుడు నేను నా భార్యను అందరిలో నిలబెట్టి ఈవిడ గర్భవతి కానీ నా కుమారుడు కాదు అని చెప్తే అందరూ కూడా మరియని ఎలా చూస్తారు? మరియ అవమానపరచబడింది కదా. ఆ తర్వాత ఫ్యూచర్లో ఆ బిడ్డను కలిగినా పెంచినా ఏదైనా కానీ అది ఎలా ఉంటుంది అసలు? ఇదంతా కూడా తీసుకోలేకపోయాడు యోసేపు. తీసుకోలేక ఒకవేళ అందరి ముందు ఆమెను దోషిగా నిలబెడితే ఆవిడ అవమానపరచబడిద్దేమో అని ఆ నిందని, ఆ అవమానాన్ని తన మీద వేసుకుని ఎవరికి తెలియకుండా విడాకులు ఇద్దాం అనుకుంటున్నాడు. ఈ మాటలో మనకేం అర్థం అవ్వాలి? ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకునే వ్యక్తి కాదు యోసేపు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు యోసేపు సైడ్ నుంచి ఆలోచించిన మరే సైడ్ నుండి ఆలోచిస్తే మనకు తెలుసు మరియ ఏ తప్పు చేయలేదు, ఆవిడ కన్య. ఆవిడికి డైరెక్ట్గా దేవుడే వచ్చి తన గర్భంలో ఉండటం వల్ల గర్భవతి అయింది. అంతేగాని మరియ ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు. యోసేపుకి తెలియదు కదా. అది నమ్మడం అనేది చాలా కష్టం కదా. ఒకవేళ యోసేపు దృష్టి నుంచి ఆలోచించి మరియ తప్పు చేసింది అని మనం అనుకున్నా కానీ తప్పు చేసిన భార్యని వెంటనే అందరి ముందు అవమానపరచాలి అని యోసేపు అనుకోవట్లా. ఏం చేస్తున్నాడు? ఆమెకి అవమానం కలగకుండా ఆ నిందని నా మీద వేసుకుంటా అంటాడు. ఆ నింద తన మీద వేసుకోవడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి యోసేపు ఎవరికి చెప్పకుండా విడాకులు ఇచ్చేసి మరీని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకో, ఎవరైనా ఏమంటారు? మరే తప్పు చేసింది అంటారా? యోసేపు తప్పు చేశాడు అంటారా? భార్యాభర్తలు కదా వీళ్ళిద్దరూ. అప్పుడు ఆవిడ గర్భవతి అయిందంటే ఎవరైనా ఎవరిని అంటారు? యోసేపునే కదా అంటారు. ఇతడేంటి భార్యకి గర్భం చేసి పిల్లలు పుట్టే సమయానికి భార్యను వదిలేసి వెళ్ళిపోయాడని యోసేపునే నిందిస్తారు. వేరే వాళ్ళు ఎందుకు నిందిస్తారు? వాళ్ళిద్దరికీ పెళ్ళైంది, మరే తన తల్లిదండ్రుల ఇంట్లోనో అక్కడే ఉంటుంది, లేదా యోసేపు ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈవిడ రీసెంట్గానే గర్భం వచ్చిందంటే ఎవరైనా కానీ ఎవరిని అంటారు చెప్పండి? యోసేపునే అంటారు లేదా? తన మీద ఆ నిందనేసుకుని మరియని దోషిగా చూపించకుండా ఆ నిందను తన మీద వేసుకుని అర్థం కావట్లే యోసేపుకు. మరి అలాగని మరియ పాపం చేసిందని ఒప్పుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మరియ ఎలాంటిదో ఆవిడ ఎంత మంచిదో తెలుసు. పాపం చేసిందని ఒప్పుకోలేకపోతున్నాడు. ఆ గర్భం ఏంటనేది అర్థం కావట్లే. ఇంకా ఏం చేయాలో తెలియక ఆమెని అవమానపరచకుండా ఆ అవమానం ఏదో నా మీదే వేసుకుంటా, ఆ నిందేదో నా మీదే వేసుకుంటా, నేనే ఆ నింద భరిస్తా అని చెప్పి రహస్యముగా ఆమెని వదిలేయాలి, విడాకులు ఇవ్వాలి అని యోసేపు అనుకున్నాడు. యేసుక్రీస్తు వారి లక్షణం కనబడుతుంది చూడండి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పుని తన మీద వేసుకుని ఆ నింద తన మీద వేసుకుని తాను బాధ అనుభవించి ఎదుటి వాళ్ళని రక్షించాలి అనుకునే లక్షణం. ఒకవేళ యోసేపు సైడ్ నుండి మనం ఆలోచించినా మరియ తప్పు చేసింది అని మనం అనుకున్నా యోసేపు అందరి ముందు ఆమెను అవమానపరచాలి అనుకోవాలా. అది తనలో దాచుకుని ఆ నింద తన మీద వేసుకుని మరియని రక్షిద్దాం అనుకున్నాడు. అది నీతిమంతుడికి ఉండాల్సిన లక్షణం. అందుకే దేవుడు యోసేపుని నీతిమంతుడు, అతడు నీతిమంతుడు గనక ఎదుటి వాళ్ళని అందరి ముందు అవమానపరచాలి అనుకోవాలా. ఒకవేళ నిజంగానే ఏదైనా మరియ తప్పు చేసింది అని 100% ఖచ్చితత్వంతో యోసేపు ఉండుంటే, యోసేపు కళ్ళారా చూసుంటే ఇదిగో మరియ ఎవరితో అన్న తప్పు చేసింది, అతడితో ఇలా వ్యభిచారం చేసింది అందుకే అని యోసేపు ఖచ్చితంగా తెలుసుంటే అప్పుడు అందరి ముందు కూడా నింద వేసేవాడు. నా తప్పేమి లేదు, మరియ తప్పు చేసింది, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అందరి ముందు అనేవాడు. కానీ అది 100% నమ్మలేకపోతున్నాడు యోసేపు. అది వచ్చిన ప్రాబ్లం. మరియ మంచిది అని తెలుసు, ఆవిడ ఏ తప్పు చేయదు అని తెలుసు, అలాగని గర్భం వచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకవేళ ఎవరన్నా మరియని ఇంకేమన్నా చేశారేమో అనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాడేమో యోసేపు. అందుకని ఖచ్చితంగా తప్పు మరియదే అని తెలియదు కాబట్టి రహస్యముగా ఆవికి విడాకులు ఇద్దాం, ఆ నింద తన మీద వేసుకుందాం అనుకున్నాడు. దేవుడికి ఈ మనసు బాగా నచ్చింది. ఎదుటి వాళ్ళని నిందించాలి. మనకి 100% తెలియకపోయినా, వాళ్ళు తప్పు చేశారు తప్పు చేయలేదు అది తెలియకపోయినా కానీ మనకి ఖచ్చితంగా తెలియకపోయినా మొదటగా నిందేసేస్తాం. అలా నిందేసే వ్యక్తి కాదు, తప్పుని తన మీద వేసుకుని ఎదుటి వాళ్ళని రక్షించే మనస్తత్వం కలిగిన వాడు యోసేపు. కాబట్టి దేవుడు యోసేపుని
నీతిమంతుడు అన్నాడు. కొత్త నిబంధనలో ఎవరి నీతి గురించి మనం మొట్టమొదటిగా చదువుకుంటున్నాం అంటే యోసేపు నీతితనం గురించి చదువుకుంటున్నాం. యోసేపు అంత నీతిమంతుడు కాబట్టే దాన్ని మనకి బైబిల్లో రాయించి మీరందరూ యోసేపు దగ్గర నుండి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నీతిమంతులుగా ఉండండి. నీతి అనేది ఏదో అక్షరానుసారంగా వచ్చేది కాదు, మన క్రియల్లో కనబడేది నీతి అనేది. ఏదో బైబిల్ చదువుకునేటప్పుడు పైపైన చదవడం కాదు. యోసేపు బైబిల్ మీద బాగా మంచి అవగాహన కలిగిన వాడు. చిన్నప్పటి నుండి కూడా బైబిల్ నేర్చుకుంటా పెరిగినవాడు. మనమన్నా కేవలం ఆదివారం ఒకసారి చర్చికి వెళ్తాం, కానీ యోసేపు అలా కాదు. ధర్మశాస్త్రం మీద, బైబిల్ మీద మంచి అవగాహన కలిగిన వాడు యోసేపు. కానీ అది అక్షరానుసారమైన జ్ఞానం కాదు, దాని వెనకాల భావం తెలుసుకొని దాన్ని పాటించడం. బైబిల్ యొక్క భావం ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. నీకు ఖచ్చితంగా తెలియనప్పుడు ఎదుటి వాళ్ళని నిందించకుండా ఉండడం, తగ్గించబడి ఉండడం. నువ్వు వేరే వాళ్ళ కోసం కష్టపడుతున్నావు అంటే దేవుడు దాన్ని నీతిగా ఎంచుతాడు. నువ్వు వేరే వాళ్ళ నిందని నీ మీద వేసుకుంటున్నావు అంటే దేవుడు దాన్ని నీతిగా ఎంచుతాడు. ఇవన్నీ కూడా బైబిల్ భావాన్ని తెలిసిన వాడు యోసేపు. ఏదో అక్షరానుసారంగా చదువుకున్నవాడు కాదు. అక్షరానుసారంగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఆ కాలంలో పరిశీలి సర్దిగే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి బైబిల్ తెలుసు, దాని భావం తెలీదు. ఇదిగో తప్పు చేసిందా, రాళ్లతో కూడా చంపేయండి, భార్య కదా భార్యను రాళ్లతో కూడా చంపాలని ధర్మశాస్త్రం చెప్తుంది కదా అన్నట్టుగా అక్షరానుసారంగా తీసుకుంటారు కొంతమంది. కానీ యోసేపు అక్షరానుసారంగా తీసుకోవాలా, దాని భావాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ భావాన్ని, బైబిల్ యొక్క సారాన్ని తన జీవితంలో చూపించాలి అన్నట్టుగా తన జీవితంలో బ్రతికి చూపిస్తున్నాడు యోసేపు. అందుకనే దేవుడు యోసేపుని నీతిమంతుడు అన్నాడు. ఈరోజు చెప్పాను కదా యోసేపు గురించి 5 విషయాలు నేర్చుకుంటాం మనం అని చెప్పి. మొట్టమొదటి విషయం ఏంటంటే యోసేపు లాగా మనం బైబిల్ యొక్క భావానుసారంగా బ్రతకాలి. నీతిమంతుడు అంటే ఏదైతే మనం బైబిల్లో చదువుకుంటామో దాని సారాన్ని మన జీవితంలో చూపించేవాడు అని దాని అర్థం. వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, ఏది పడితే అది అనకుండా ఉండడం, ఒకవేళ ఖచ్చితంగా ఇది తప్పు అని తెలియనప్పుడు దాన్ని వెంటనే నిందించకుండా ఉండడం, ఎదుటి వాళ్ళ మంచి కోసం మనం కొంచెం శ్రమ పడినా పర్లేదు అనుకోవడం. ఇవన్నీ కూడా నీతిమంతుడికి ఉండే లక్షణాలు. ఇవన్నీ కూడా యోసేపు నుండి మనం నేర్చుకోవాలి. అయితే 20వ వచనం చదవండి. యోసేపు నుండి ఇంకో మంచి విషయం మనం నేర్చుకోవాలి. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచూ ఉండగా. ఆలోచిస్తున్నాడు. విడనాడద్దేశం అంటే విడాకులు ఇచ్చేయాలని ఫైనల్ అయిపోవాలి. ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఏం చేయాలి? మరియా తప్పు చేయదు, అలాగని గర్భం. నాకు కన్ఫ్యూజన్గా ఉంది బాబు, ఏం చేయాలో అర్థం కావట్లని అంత తికమక పరిస్థితుల్లో యోసేపు ఉన్నప్పుడు అప్పుడు దేవుడి దూత మాట్లాడుతుంది. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీ భార్య చేసింది ఏం కాదు, ఆవిడేం తప్పు చేయలేదు, దేవుడి వల్ల ఇది కలిగింది, దేవుడు డైరెక్ట్గా వచ్చి ఆమె గర్భంలో ఉంటున్నాడు, శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తాడని చెప్పి దేవుడే డైరెక్ట్గా వచ్చి చెప్పాడు. ఈ సందర్భాన్ని బట్టి కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కొంతమంది ఊరికే నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు, ఊరికే కోపడతా ఉంటారు. తప్పెవరితో తెలుసుకోకుండా వాళ్ళని నిందిస్తూ ఉంటారు, వీళ్ళని నిందిస్తూ ఉంటారు. భార్య భర్తను ఊరికే అనుమానిస్తూ ఉంటుంది, భర్త భార్యను ఊరికే తిడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. అంటే ఏదో క్షణికావేశం అంటారు కదా, అప్పటికప్పుడు ఏదో ఆవేశం చూపించాలి, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి యోసేపు కాదు. యోసేపు నెమ్మదిగా ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు యోసేపు. అది మనం నేర్చుకోవాలి. ఆలోచించుకొనుచూ ఉండగా. మరియ వచ్చి చెప్పగానే వెంటనే ఫైర్ అయిపోయి కొట్టి తిట్టి ఊరందరినీ పిలిచి హడావిడి చేసి ఆమెను అవమానపరచలా. ఆలోచిస్తున్నాడు ఏది రైటు ఏది రాంగు, ఆవిడ చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది, నేను ఆవిడ చెప్పింది నమ్మొచ్చా నమ్మకూడదా, మేబీ గర్భం ఇదంతా కూడా నిజంగా జరగదేమో, ఒకవేళ ఇంకోటి ఏదైనా జరిగిందేమో, ఒకవేళ ఆవిడ తప్పు చేయలేదు కాబట్టి ఇంకోటి ఏదైనా జరిగిందేమో, సరే ఆ నింద నా మీద వేసుకుని నేనే పక్కకి వెళ్దాం అన్నట్టుగా యోసేపు అనుకుంటున్నాడే కానీ వెంటనే క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవట్లేదు యోసేపు అనేది మనం గమనించాలి. అలా ఊరికే ఆలోచించకుండా ఎలా పడితే అలా తీసుకోకూడదు నిర్ణయాలు. ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని ఓపిక కలిగి ఉండి నెమ్మదిగా తీసుకోవాలి నిర్ణయాలు అనేది యోసేపు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. అతడు అలా ఆలోచించుకుంటూ ఉన్నాడు కాబట్టే ఏది మంచి ఏది చెడు, ఎలా చేయాలి ఎలా చేయకూడదని అతడు ఓపికతో నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి దేవుడే డైరెక్ట్గా ఆలస్యం చేయకుండా, మనం ఓపికతో నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనుకోండి, దేవుడు ఆలస్యం చేయడు, సమయానికి దేవుడు మనకి పరిష్కారాన్ని ఇస్తాడు. దేవుడే డైరెక్ట్గా యోసేపు దగ్గరికి వచ్చి, ఆ యోసేపు నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే, నువ్వు నీతిమంతుడివే నాకు తెలుసు. దేవుడు డైరెక్ట్గా వచ్చి యోసేపా నువ్వు చెడ్డవాడివి, అదేంటి మరియను వదిలేద్దాం అనుకుంటున్నావు, మరియ మంచిది కన్య, ఆవిడ గర్భవతి అయిందంటే అది పరిశుద్ధాత్మ పేరు వల్ల కలిగింది అని చెప్పి దేవుడేమి యోసేపు నిందించట్లా. యోసేపా నువ్వు చెడ్డవాడివి అని తిట్టట్లా. దేవుడు వచ్చి యోసేపు నిందించట్లా, నువ్వు చెడ్డవాడివి యోసేపు అని దేవుడు అనట్లా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
యోసేపు, నువ్వు నీతిమంతుడు అని నాకు తెలుసు, నువ్వు ఆలోచించేది కరెక్టే, కాకపోతే ఇది అద్భుతం, సూచక క్రియ, మరియ ఏ తప్పు చేయలేదు, ఇది దేవుడి వలన పరిశుద్ధాత్మ వలన కలిగిందే కానీ మరియలో ఏ తప్పు లేదు, నువ్వు ఆవిడ గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, ఆవిడని నీ భార్యగా చేర్చుకోవచ్చు అని చెప్పి ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అప్పుడు యోసేపుకి నమ్మకం కలిగింది. ఇది మరియ తప్పు కాదనమాట అని అప్పుడు నమ్మకం కలిగింది. అప్పుడైనా కానీ యోసేపు ఇదేంటి, ఒకవేళ ఆవిడ తప్పేమీ లేకపోయినా ఆ పుట్టబోయే బిడ్డ నా బిడ్డ కాదు కదా, ఆవిడ గర్భంతో ఉంది కదా అని అక్కడి నుంచి మళ్ళీ ఎది చేయలే. యోసేపుకి తెలుసు, యోసేపు దావీదు వంశానికి చెందినవాడు, ఆ దావీదు వంశం నుండే మెస్సే వస్తాడు, కన్యక గర్భం ధరిస్తుంది, ఆవిడ దగ్గర నుండి మెస్సే వస్తాడు అని యోసేపుకి తెలుసు. కాకపోతే ముందు అది నమ్మలేకపోయాడు, ఇది నిజంగానే దేవుడి కార్యమా, లేకపోతే మరి ఏమన్నా చెప్తుందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా అని అర్థం కాని పరిస్థితుల్లో ముందున్నాడు. ఎప్పుడైతే దేవుడు వచ్చి చెప్పాడో అప్పుడు మొత్తం అంతా క్లియర్గా అర్థమైపోయింది. మరి గురించి నాకు తెలుసు, ఆవిడ ఏ తప్పు చేయాల, ఆవిడ ఎలాంటిదో నాకు తెలుసు, ఇది దేవుడి వల్ల జరుగుతుందనమాట, దేవుడు ఈ సూచక్రియ చేస్తున్నాడు అనమాట అని చెప్పి యోసేపుకి క్లియర్గా అర్థమైంది. మేము చాలామంది అనుకుంటూ ఉంటారు మరియతోనే దేవుడు ఎక్కువగా మాట్లాడాడు అనుకుంటారు. లేదండి, యోసేపుతో దేవుడు ఎక్కువగా మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడాడా యోసేపుతో? ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మీరు ఇక్కడ ఉండొద్దు బెత్లెహేంలో, ఇదిగో రాజు చంపేద్దాం అనుకుంటున్నాడు, మీరు అర్జెంట్కి వెళ్ళిపోండి ఐగుప్తుకి అని చెప్పింది ఎవరితో? దేవుడు యోసేపుతోనే. మళ్ళీ ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు మీరు రండి, ఇక్కడ రాజు లేడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లేదు మీరు నజరేతుకి వెళ్ళండి, ఎవరితో మాట్లాడాడు దేవుడు? ప్రతిసారి కూడా యోసేపుతోనే. ఇంటి యజమానుడిగా యోసేపుతోనే దేవుడు ప్రతిదీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. అన్నిసార్లు దేవుడితో మాట్లాడగలిగే అవకాశం, అన్నిసార్లు దేవుడు చెప్పింది చేయగలిగే అవకాశం ఇవన్నీ కూడా ఎవరికి వచ్చాయంటే యోసేపుకి వచ్చాయి. ఎందుకంటే అతడు ఆలోచించి ఓపికతో నిర్ణయాలు తీసుకునేవాడు కాబట్టి. అదొకటి యోసేపు జీవితం నుండి మనం గమనించాలి. కొంతమందికి ఎప్పుడు ఓపిక కలిగి ఉండాలి, ఎప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి అనేది కూడా తెలియదు. యోసేపు ఇక్కడ నెమ్మదస్తుడు, ఓపికతో నిర్ణయాలు తీసుకుంటాడంటే ప్రతిసారి అలాని కాదు. ఒకవేళ దేవుడు వచ్చి చెప్పాడు అనుకోండి, అది వెంటనే చేస్తాడు. ఏది వెంటనే చేయాలి, ఏది ఆలోచించి ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి, ఈ రెండింటికి తేడా తెలిసిన వాడు యోసేపు. మనం కూడా అది గమనించాలి. కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. వ్యభిచారం, వెంటనే దానికి దూరంగా ఉండాలి. దొంగతనం, అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండాలి. అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు. ఇలాంటి నిర్ణయాల్లో ఎవరైనా కానీ మనల్ని వాక్యపూర్వకంగా గద్దిస్తే అలాంటి విషయాల్లో మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి. వాటి దగ్గర మనం లేట్ చేయకూడదు, వాటి దగ్గర మనం పాపం చేయకూడదు. అలాగని కొన్ని కుటుంబ విషయాలు ఉంటాయి, భార్య కానీ భర్త కానీ లేదంటే ఇంట్లో పిల్లలు కానీ ఏదన్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి దగ్గర ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడ ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ త్వరితంగా ఆలస్యం చేయకుండా తీసుకోవాలి. ఈ రెండింటికి తేడా తెలియడం అనేది చాలా ముఖ్యమండి. ఈ రెండింటికి తేడా తెలిసిన వ్యక్తి ఎవరంటే యోసేపు. ఎక్కడ ఆలోచించి ఎక్కడన్నా తప్పు ఉంది, ఇది కరెక్టా, ఇది కరెక్ట్ కాదా, ఈవిడ చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అలా రెండు కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి అనే దగ్గర ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాడు. లేదు దేవుడు చెప్పాడు అన్నప్పుడు నేను ఇలాగ అనుకుంటున్నా, నేను ఇదే చేయాలనుకుంటున్నా, ఇట్లాంటి ఏమో అడ్డు చెప్పకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవదూత ఏదైతే చెప్పిందో అదంతా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవదూత మరియను రక్షించమందే మరియను రక్షించాడు. దేవదూత యేసుక్రీస్తుని అటు తీసుకెళ్ళమంది అటు, ఇటు తీసుకెళ్ళమంది ఇటు, అట్లాగే యేసుక్రీస్తుని రక్షించిన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు తన జీవితంలో మనకి నేర్పించే ముఖ్యమైన విషయాల్లో ఒకటి 5 విషయాలు చెప్తాను కదా. ఒకటి, అతడు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు? బైబిల్ యొక్క భావాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించేవాడు కాబట్టి. నింద ఎదుటి వాళ్ళ మీద వేయకుండా తన మీద వేసుకుని మరి నిందని మంచిగా జీవించాలనుకునేవాడు కాబట్టి అతను నీతిమంతుడు. రెండోది, ఎక్కడ ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ వెంటనే త్వరితంగా నిర్ణయాలు తీసుకోవాలో తెలిసిన వ్యక్తి. దేవుడి విషయాలేవి, మనుషుల విషయాలేవి, ఏవి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ త్వరపడకుండా ఊరికే కోపడకుండా ఉంటే మంచిది, ఎక్కడ వెంటనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది, దేవుడు చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఎలా చేయడం మంచిది. ఇవన్నీ కూడా ఆ తేడా తెలిసిన వాడు యోసేపు. మనం కూడా యోసేపు జీవితం నుండి ఈ విషయాలు నేర్చుకోవాలి అనేది మనం గమనించాలి. ఇకపోతే యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, యోసేపు మంచి భర్త, అలాగే మంచి తండ్రి, కుటుంబ బాధ్యతలు తెలిసిన వ్యక్తి యోసేపు. యోసేపుని చూసి మనం మంచి భర్త ఎలా ఉండాలి, మంచి తండ్రి ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మంచి భర్త ఎలా ఉండాలి అనేది ఆలోచించామనుకోండి, మరియ తర్వాత ఎక్కడన్నా అనుమానించాడా యోసేపు? బైబిల్ ఎంత రాయబడింది కదా మనకి, ఎక్కడైనా కానీ మరియని మళ్ళా అనుమానించాడా? ఒకసారి ఏదన్నా దేవుడు చెప్పాడంటే దాన్ని ఎలా నమ్మాలి ఏంటి అని తెలిసిన వ్యక్తి యోసేపు. ఈ కాలంలో చాలా మంది యోసేపుని నిందిస్తూ ఉంటారు కానీ మతోన్మాదులాళ్ళు. ఒకసారి మీరు ఆలోచించండి, యోసేపు పొజిషన్లో ఉండి మరియ అక్కడ దేవదూత కనబడి చెప్పింది, ఆ
తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అందరూ చనిపోతున్నారు. ఓ పక్కన దేవదూత మరలా కనబడి ఎక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని చెప్తుంది. ప్రతి విషయంలోనూ దేవుని చేత నడిపింపబడిన వాడు యోసేపు ఆ యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో. ఇవన్నీ చూశాడు, ఈ సూచనలన్నీ చూశాడు. ఇవన్నీ కూడా సూచక్రియలే. ఆవిడ కన్నిక పుడుతుంది, ఈయన ఖచ్చితంగా మెస్సయ్య. ఇవన్నీ గుర్తించాడు. ఇది ఖచ్చితంగా దేవుడి వల్లే జరుగుతుంది అని ఎప్పుడైతే యోసేపు తెలుసుకున్నాడో అక్కడి నుంచి ఒక్కసారి కూడా మరియని అవమానపరచలా, ఒక్కసారి కూడా మరియని అవమానించలా. రేపొద్దున ఫ్యూచర్లో ఏదైనా గొడవ అయితే, భార్యాభర్తలు అన్నాక ఏదో గొడవలు వస్తూ ఉంటాయి కదా, ఏదైనా గొడవ అయితే మరలా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి దీనికి లింక్ చేసి అది ఇది అని చెప్పి నిందిస్తూ ఉంటారు కదా, అలా నిందించలా. యోసేపు నీతిమంతుడిగానే తన జీవితం అంతా కూడా నివసించాడు. తన గర్భం నుండి డైరెక్ట్ గా తన నుండి యేసుక్రీస్తు రావట్లేదు, మెస్సే రావట్లేదు అని తెలిసినా గానీ మరియ గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడు. మరియని పోషించాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మరియని తిప్పాడు. యేసుక్రీస్తు వారిని కనే సమయంలో కూడా మరియ పక్కన ఎవరున్నారంటే యోసేపే ఉన్నాడు. అంత మంచిగా మరియని చూసుకున్నాడు యోసేపు. అలాగని తండ్రిగా ఏమైనా ఫెయిల్ అయ్యాడా అంటే, యేసుక్రీస్తు వారికి వడ్రంగి పని నేర్పించింది ఎవరో? యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు ఇంకా చెప్పాలంటే శిష్యుల దగ్గర పరిచయలో చాలా తక్కువ సమయం ఉన్నారు. ఎక్కువ సమయం యేసుక్రీస్తు వారు తన తల్లి దగ్గర, తన తండ్రి అయిన యోసేపు దగ్గరే ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారికి పనిచేయడం ఎవరు నేర్పించారు? ఇలా ఉండాలి, కుటుంబాన్ని ఇలా చూసుకోవాలి, సమాజంలో ఇలా ఎదుగుతూ ఉండాలి, మనుషుల దయలోను దేవుడి దయలోను జ్ఞానంలోను యేసుక్రీస్తు వారు ఎదుగుతున్నారు అని మనం చదువుకున్నాం. అవన్నీ నేర్పించింది ఎవరు యేసుక్రీస్తు వారికి? యోసేపే కదా. తాను చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని చదువుకునేవాడు, పాటించేవాడు. అయ్యే విషయాలు యేసుక్రీస్తు వారికి నేర్పించారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి చిన్నప్పటి నుండి కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నడిపించింది ఎవరంటే యోసేపు. సాక్షాత్తు దేవుడే వచ్చి భూమి మీద పడుతున్నప్పుడు మరియా యోసేపుల్ని దేవుడు ఎంచుకున్నాడు అంటే ఆ మరియా యోసేపులు ఎంత నీతిమంతులు. వాళ్ళు పిల్లవాడిని అంటే బాలుడైన యేసుక్రీస్తు వారిని ఎంత మంచిగా దేవునిలో పెంచుతారు అని దేవుడికి ఎంత నమ్మకం ఉండుంటే ఆ బాధ్యతని మరియా యోసేపుకి అప్పగిస్తాడు. కుటుంబ పెద్ద అయిన యోసేపుకి ఆ బాధ్యత ఎంత ఎక్కువగా ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి చిన్నప్పటి నుండి బాధ్యత నేర్పించడం, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా నేర్పించింది ఎవరంటే యోసేపు గారే. ఆ తర్వాత మనుషుల దయలోను దేవుని దయలోను యేసుక్రీస్తు వారు ఎదుగుతున్నారు అన్న యేసుక్రీస్తు వారు, యోసేపు, మరియా వీళ్ళ కుటుంబం మంచి ఆదర్శవంతమైన కుటుంబం అని చుట్టుపక్కల అందరిలోనూ పేరు పొందింది అంటే అది యోసేపు వల్ల. ఇంటి యజమానుడి మీద చాలా బాధ్యత ఉంటుంది కదా, యోసేపు వల్ల కుటుంబాన్ని అంత మంచిగా కట్టుకున్నాడు, తన భార్యని అంత మంచిగా కాపాడాడు, కొడుకుని అంటే యేసుక్రీస్తు వారిని అంత మంచిగా కాపాడాడు, యేసుక్రీస్తు వారికి మంచిగా బాధ్యతలు నేర్పించాడు. ఇవన్నీ కూడా యోసేపు వల్లే సాధ్యమైనవి అనేది మనం బైబిల్ ద్వారా గమనించాలి. చూడండి, మరలా యేసుక్రీస్తు వారిని పద్దాక యెరూషలేం తీసుకురావడం, ప్రతి సంవత్సరం కూడా పస్కా పండక్కి వీళ్ళున్న నజరేతు నుండి అందరూ కలిసి యెరూషలేంకి వస్తూ ఉండేవాళ్ళు. ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు వారు పెద్ద అయ్యేంత వరకు. తర్వాత 12 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వారు ఒకసారి అక్కడ తప్పిపోయారని మనం చదువుకున్నాం. ఆ 12 సంవత్సరాల వరకు కూడా వెళ్తూ వస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా వెళ్తూ వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా తన కుటుంబాన్ని తీసుకుని ఇదిగో దేవాలయానికి వెళ్ళాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి, ఆ దేవుడి గురించి మనం నేర్చుకోవాలి, అక్కడ మనం పశ్చాత్తాపడాలి, బళ్ళు అర్పించాలి. ఇలాగా దేవునిలో ఆత్మీయంగా పెంచిన వాడు యోసేపు. మంచి కుటుంబాన్ని కట్టి బాధ్యతలు నేర్పించిన వాడు యోసేపు. ఆర్థిక, ఆరోగ్య అన్ని విషయాల్లో, గౌరవం విషయంలో, చుట్టుపక్కల ఎలా ఉండాలనే విషయాల్లో అన్నింటిలోనూ కూడా ఒక మంచి మాదిరి. ఒక భర్త ఎలా ఉండాలి అనేదానికి మాదిరి, ఒక మంచి విశ్వాసం ఎలా ఉండాలి అనేదానికి మాదిరి, ఒక మంచి తండ్రి ఎలా ఉండాలి అనేదానికి మాదిరి. ఈ అన్ని విషయాల్లో యోసేపు ఒక మాదిరిగా ఉన్నాడు. అందుకే యోసేపును దేవుడు నీతిమంతుడు అని పోల్చాడు. నీతిమంతుడైన యోసేపు అతను నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా చేశాడు అన్నట్టుగా యోసేపు నీతితత్వం గురించి మనకి బైబిల్లో అంత గొప్పగా చెప్పబడింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ గురించి మనం ఎంతగా జ్ఞాపకం చేసుకుంటామో అదే విధంగా యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ యోసేపు జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాలు కూడా మనం గమనించాలి. 4 విషయాలు చెప్పాను కదా ఇప్పటికీ. మొదటిది, అతడు నీతిమంతుడు, ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునేవాడు, ధర్మశాస్త్ర భావాన్ని ఎరిగినవాడు, ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలో తెలిసినవాడు, ఎదుటి వాళ్ళని ఎలా అవమానపరచకుండా ఉండాలో తెలిసినవాడు, ఎదుటి వాళ్ళ తప్పుని తన మీద వేసుకునేంత గొప్ప హృదయాన్ని కలిగిన వాడు. ఇవన్నీ కూడా యోసేపు నుండి మనం నేర్చుకోవాలి. ఎక్కడ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి, ఆ తేడా తెలిసిన వాడు. మనం మనుషులుగా ఆలోచించేటప్పుడు అనుమానం లేకపోతే ఇంకోటో కుటుంబ బాధ్యతలు ఇలాంటప్పుడు ఓపికతో ఆలోచించి మంచి నిర్ణయాలు, శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా మనం ఓపికతో నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచనతో కలిగినప్పుడు వెంటనే క్షణికావేశం కాకుండా ఆలోచించి దేవుడి
ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవాలి అని మనం ఆలోచించేటప్పుడు దేవుడే వచ్చి ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు అనేది కూడా యోసేపు జీవితం నుండి మనం గమనించాలి. ఇంకోటి, దేవుడు ఏదైనా చెప్పాడు బైబిల్ ప్రకారంగా వాక్యానికి సంబంధించి ఉంటే వెంటనే అక్కడ లేట్ చేయకుండా దాన్ని చేయాలి. ఎక్కడ ఓపికతో ప్రవర్తించాలి, ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి, ఈ తేడా కూడా తెలిసిన వాడు యోసేపు. ఇకపోతే యోసేపు నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే యోసేపు మంచి భర్త, మంచి తండ్రి, బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక విశ్వాసి ఎలా ఉండాలి అనే దానికి మాదిరి, ఒక భర్త ఎలా ఉండాలి అనే దానికి మాదిరి, ఒక తండ్రి ఎలా ఉండాలి అనే దానికి మాదిరి. ఇవన్నీ కూడా ఆయన చెప్పి కాదు, చేతల్లో చూపించాడు. దేవుడి ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడే యోసేపుని ఎంచుకున్నాడు అంటే యోసేపు ఆ పనికి తగినవాడు, మంచి వ్యక్తి అని దాని అర్థం. మన జీవితంలో అందరికీ పరీక్ష కలుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో పరీక్ష అనేది వచ్చింది. అబ్రహాము దగ్గర ఏంటి, ఆదాము దగ్గర నుండి ప్రతి ఒక్కరికి పరీక్ష వస్తుంది. మనం కూడా మన జీవితంలో పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష మనం ఆ సమయంలో నీతిమంతుడిగా ఉంటున్నామా, యోసేపులాగా ఉంటున్నామా, లేదా పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా, మనం మంచివారిగా కనబడుతున్నామా, చెడ్డవారిగా కనబడుతున్నామా. పరీక్ష అనేది మనలో ఉన్న మంచిని కానీ చెడుని కానీ బయటపెట్టింది. యోబుకు పరీక్ష జరిగింది, అది యోబులో ఉన్న మంచి లక్షణాలను బయటపెట్టింది. యోసేపుకు పరీక్ష జరిగింది, మరొక పరీక్ష జరిగింది, విశ్వాస పరీక్ష. వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు మనకు బయటపడ్డాయి. కానీ మిగతా వాళ్ళందరి జీవితంలో జరిగే పరీక్ష కేవలం వాళ్ళ జీవితాన్ని మార్చిద్దేమో కానీ యోసేపు మరియల జీవితంలో జరిగిన పరీక్ష, యోసేపు జీవితంలో జరిగిన పరీక్ష కేవలం యోసేపు జీవితాన్ని మాత్రమే కాదు, ప్రపంచ చరిత్రను మార్చింది. ఒకవేళ యోసేపు అక్కడ ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకుని మంచి చెడులు ఆలోచించకుండా వెంటనే విడాకులు ఇచ్చేసాడు అనుకో, మనం చరిత్ర అనేది వేరే విధంగా చదువుకునే వాళ్ళం. విధవరాలిగా పెరిగింది మరియా, అక్కడి నుండి యేసుక్రీస్తు వచ్చాడు, వేరే విధంగా చదువుకుంటూ వెళ్ళేవాళ్ళం మనం. అంటే చరిత్రనే మార్చేసింది యోసేపుకి కలిగిన పరీక్ష. అది మంచిగా మారింది. యేసుక్రీస్తు వారు మనుషుల దయలోను, దేవుడి దయలోను, ఆయనే మెస్సయ్యా అని అనేక మంది గుర్తించే విధంగాను అలా చరిత్ర తయారైందంటే అందులో యోసేపు పాత్ర చాలా ఎక్కువ. మరియ పాత్ర ఎంత ఉందో యోసేపు పాత్ర కూడా అలాగే ఉంది అనేది మనం గమనించాలి. ఒక కుటుంబ యజమానిగా యోసేపు ఏమేం చేశాడు అనేది మనం గమనించాలి. ఇకపోతే యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యోసేపు మాటలతో చెప్పే వ్యక్తి కాదు, తన ప్రవర్తనలో చూపించే వ్యక్తి. బైబిల్ మొత్తం మీరు చదవండి, మరియ మాట్లాడిన మాటలన్నా మనకు కనపడతాయి కానీ యోసేపు మాట్లాడిన మాటలు మనకు కనపడవు. యోసేపు చేసిన పనులే మనకు కనపడతాయి. యోసేపు ఇలా చేశాడు, దేవదూత ఇలా చెప్పింది ఇలా చేశాడు, మరి ఎలా చెప్పింది ఇలా చేశాడు, యేసుక్రీస్తు వారిని ఇలా కాపాడాడు, మరియని ఇలా కాపాడాడు. యోసేపు చేసిన పనులే మనకు కనపడతాయి కానీ యోసేపు చెప్పిన మాటలు మనకు కనపడవు. చాలామంది చాలా మాటలు చెప్తారు. నేను కూడా వందల వేల ప్రసంగాలు చెప్పాను. నేను ఎన్ని ప్రసంగాలు చెప్పాను అనే దాన్ని బట్టి నేను నీతిమంతుడిని అవను. నేను ఎంతగా నా జీవితంలో దాన్ని చూపిస్తున్నాను, నా బ్రతుకు ఎలా ఉంది అనే దాన్ని బట్టి నేను నీతిమంతుడిని అవుతా. యోసేపు మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో లేదు, కానీ యోసేపు చేసిన ఎన్నో పనులు ఉన్నాయి బైబిల్లో. ఆ పనుల ద్వారా యోసేపు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంతేగాని చెప్పిన మాటల ద్వారా కాదు. పనులు చాలా ముఖ్యమైనవి. చెప్పే మాటల కంటే ఎవరెవరో ఎన్నో చెప్తారు, వాళ్ళతో వీళ్ళతో మనం ఎన్నో వాగుతూ ఉంటాం. మన మాటలు కాదు, మన ప్రవర్తన ముఖ్యం. మన ప్రవర్తనని బట్టి మనం నీతిమంతుడిగా తీర్చబడతాం అనేది యోసేపు జీవితం నుండి మనందరం కూడా గమనించాలి. మరలా చివరిలో క్లోజ్ చేసే ముందు ఒక చిన్న మాట అండి, చాలా మంది క్వశ్చన్ వస్తుంది. మరి ఇంత గొప్పగా బతికిన యోసేపు యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య మొదలు పెట్టేటప్పుడు కనబడరేంటి? అక్కడ నుండి మనకి మరియా యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు కనబడతారే కానీ యోసేపు ఎందుకు కనబడ్డో అనే కొన్ని క్వశ్చన్లు అడుగుతారండి. అక్కడ సందర్భం ఏంటంటే మనం చరిత్ర ప్రకారంగా చూసుకున్నా లేదా క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారంగా చూసుకున్నా కానీ యోసేపు గారు మధ్యలోనే చనిపోయారు. యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చే మధ్యలో, అంటే ఈ 18 ఏళ్ల గ్యాప్లో యోసేపు గారు మధ్యలో చనిపోయారు. ఆరోగ్య కారణం అవ్వచ్చు, వయసు కారణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. యోసేపు గారు మధ్యలోనే యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు వచ్చి ఆయన పరిచర్య మొదలు పెట్టక మునిపే మధ్యలోనే యోసేపు గారు చనిపోయారు. అందుకనే తర్వాత యోసేపు పేరు అనేది మనకు కనబడదు, యోసేపు ఏం చేశాడు అనేది మనకు కనబడదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మరియని, తన తల్లి అయిన మరియని తన శిష్యుడైన యోహానికి అప్పగిస్తాడు. ఒకవేళ యోసేపు బతికే ఉంటే యోసేపే చూసుకునేవాడు. యోసేపు బతికిలేడు కాబట్టే మరియ యొక్క పిల్లలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తా ఉండేవాళ్ళు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన యోహానికి అప్పగిస్తాడే గాని తన తల్లి అయిన మరియని. ఒకవేళ యోసేపు బతికుంటుంటే అతడే కేర్ తీసుకునేవాడు తన భార్య అయిన మరియ గురించి. యోసేపు గారు మధ్యలోనే చనిపోయారు. అయినప్పటికీ ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య మొదలు పెట్టిన తర్వాత చూశారు. కానీ ఆ పరిచర్య మొదలు పెడతానికి యేసుక్రీస్తు వారు అంతగా
ఎదగడానికి 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన్ని కాపాడింది ఎవరంటే యోసేపు. పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రణాళికలో దాని పునాదులు స్థిరపరచడంలో యోసేపు పాత్ర ఎంతో ముఖ్యం. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా భూమి మీద చేసిన పరిచర్య యోసేపు చూడకపోయినా చనిపోయి పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకున్న వ్యక్తి యోసేపు, నీతిమంతుడు. ఈ నీతిమంతుడైన యోసేపు గురించి ఈరోజు చదువుకున్న విషయాలన్నీ మీకు జ్ఞాపకం అనుకుంటున్నాను. ఒక కుటుంబ యజమాని ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక తండ్రి ఎలా ఉండాలి, వెంటనే కోపడకుండా ఎలా ఉండాలి, ఎక్కడ ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ ఊరికే అనుమానాలు పెట్టుకోవడం, ఊరికే వాళ్ళని నిందించడం వీళ్ళని నిందించడం అట్లా చేయకుండా ఉండాలి, ఎక్కడ దేవుడి ఆజ్ఞల ప్రకారంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి, దేవుడి భక్తిలోను ఆత్మీయంగా ఆర్థికంగా సమాజంలో ఒక మంచి పేరు అంటే బాగా డబ్బు అని కాదండి, సమాజంలో వీళ్ళు మంచి వాళ్ళు అనే పేరు వచ్చేలాగా ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఒక కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అని తెలిసిన వ్యక్తి యోసేపు వల్లే ఇదంతా కూడా సాధ్యమైంది అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు అంత మంచిగా ఎదగడంలో మనుషుల దయలోను దేవుడి దయలోను యేసుక్రీస్తు వారు ఎదుగుతూ ఉన్నారంటే అందులో మరియ యొక్క పాత్ర ఎంత ఉందో యోసేపు పాత్ర కూడా అంతే ఉంది. ఇంకా కుటుంబ యజమానిగా మనుషులందరి దృష్టితో పోలిస్తే యోసేపు యొక్క పాత్ర ఇంకా ఎక్కువగా ఉంది అనేది కూడా ఈ సందర్భాలను బట్టి మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య సమయంలో లేకపోయినా కానీ పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారి మాటలు డైరెక్ట్గా వినకపోయినా కానీ యేసుక్రీస్తు వారు దేవునిలో ఎదగడానికి బాగా సహాయపడ్డాడు. పరలోక రాజ్యం ఏర్పడే ప్రణాళికలో యోసేపు గారు ఒక పెద్ద పాత్ర పోషించాడు. ఇవన్నీ కూడా యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా వాటిని అవలంబించాలి. మాటలతో కాదు, మన క్రియలతో, పనులతో మనం నీతిమంతుడిగా తీర్పు పొందాలి. యోసేపు జీవితం నుండి ఇవన్నీ కూడా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా కానీ యోసేపు జీవితం గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరలా ఇంకొక రోజు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. వాళ్ళ జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి అనేవి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవ, ఈరోజు యోసేపు జీవితం నుండి మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి. అవి కేవలం వినటం మాత్రమే కాకుండా మా జీవితాల్లో నేర్చుకుని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. మాకు కలిగే విశ్వాస పరీక్షలో యోసేపులాగా మేము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడడానికి మాకు సహాయం దయచేయండి. మాకు ఓపికను దయచేయండి. కుటుంబాన్ని కాపాడుకునే మంచి పట్టుని, మంచి బాధ్యతని దయచేయండి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని విషయాల్లోనూ మాకు సహాయం దయచేసి ఏ లోపము లేకుండా మీలో ఎదుగునట్లుగా మా అందరికీ కూడా తోడుండమని కోరుకుంటూ, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి అప్పటిదాకా అపవాది ఆటంకాలను మా నుండి దూరం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి పేరిట మా కొరకే శిలువలో రక్తం కాచి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.